దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయు వారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా ఖండించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారి దురాలోచన దురపరుచుకొందురు. చాటుగా ముళ్ళొడ్డుటకు ఎదుర్కొనుచు మనల్ని ఎవరు చూడరని చెప్పుకొందురు. వారి దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించురు. వెతికి ఉపాయం సిద్ధపరచుకొందురు. ప్రతి వారి హృదయాంతరమున్న అగాధము. దేవుడు బాణంతో వారిని కొట్టును. వారు ఆకస్మికంగా గాయపరచబడెదరు. వారు కూలెదరు. వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచు వారందరూ తల ఊచుదురు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయనను శరణుజొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయులెదరు. మనకు 2వ వచనములో భక్తుడు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు? కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్క్రియలు చేయు వారి అల్లరి నుండి నన్ను దాచుము. దేవుని మహాకృపను బట్టి ఈ 26వ సంవత్సరములో ఒక నెలంతా దేవుడు కాపాడి మరో నూతన మాసాన్ని బహుమానంగా ఇచ్చి మొదటి దినము మొదటి ప్రభుదినమున ఈ నెలలో దేవుని సన్నిధిలో ఉండుట అనేది భాగ్యము. జపన్య గ్రంథములో భక్తుడు ఏమంటాడంటే, భక్తుని గురించి దేవుడు ఏమంటాడంటే, నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకిచ్చేదను అన్నాడు. దేవుని సన్నిధిలో ఉండుట లోకములో ఉన్న సమస్తమైన వాటి కంటే అత్యంత విలువైనది. అందుకే నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకిత్తును అన్నాడు. ఈ నూతన మాసములో నీ ఆధ్యాత్మిక జీవితములో, నీ కుటుంబ జీవితములో, నీ వ్యక్తిగత జీవితములో దేవుడు ప్రతి విషయములో నీకు జవాబు ఇవ్వాలి అంటే నీవు దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే క్షణాలు, నిమిషాలు, దినాలు, సంవత్సరాలు, భవిష్యత్ కాలము తన రెక్కల కింద ఉంచుకొని తన కృపాక్షేమాలు ఉంచి సజీవుల లెక్కలో చేర్చిన ప్రభును విశ్వాసి దేవుణ్ణి స్తుతిస్తాడు. ఎందుకంటే విశ్వాసి జీవితము పోరాటముతో కూడినది. 1 లోకముతో పోరాడాలి, 2 శరీరముతో పోరాడాలి, 3 దురాత్మల సమూహముతో కూడా పోరాడాలి. దావీదు అంటున్నాడు, కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్టక్రియలు వారి చేయు అల్లరి నుండి నన్ను దాచుము. దేవా, నన్ను దాచుము అని భక్తుడు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ భ్రష్ట లోకములో, ఈ లోకము ఎలాంటిది అంటే, నీవు అభివృద్ధి పొందితే అసూయపడుతుంది. నువ్వు అదో గతిలో ఉన్నావంటే అంతేలే అని నిన్ను ఎగతాళి చేస్తుంది.
కనుక దావీదు భక్తుడు కూడా కోరుతున్నాడు, నా జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో కుట్ర చేసి నన్ను ఏ విధము చేతనైనాను నష్టము కలగజేయాలనుకుంటున్నారు ప్రభువా, నన్ను దాచుము. కీర్తనలు 31:20 కీర్తనలు 31 కీర్తన 20 మనుష్యుల పాయములు వారిని అంటకుండా నీ సన్నిధిని చాటున వారిని మనుష్యుల కపటోపాయములు. సరే, నన్ను దాచుము. ఎందుకంటే విశ్వాసులను లేదా దేవుని పిల్లల కుటుంబాలను ఏ విధము చేతనైనను పాడు చేయాలని మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వాడు రాత్రింబగళ్ళు తిరుగుతూ ఉన్నాడు. నువ్వు రాత్రి నిద్రపోతావు, కానీ వాడికి రాత్రి కూడా నిద్ర లేదంట. సరే, ఎందుకు? మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అనే మాట మనం చూస్తాం. కనుక యేసు ప్రభువా, ఈ భ్రష్టమైన దినాలలో, ఈ దుర్దినాలలో నన్ను దాచుము, నన్ను కాపాడుము. ఇర్మియా జీవితములో అనేకమైన సమస్యలను ఎదుర్కొన్నాడు ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేయుదము రండి. యాజకుడు ధర్మశాస్త్రమును వినిపించక మానడు. విమోచన లేకుండా ఉన్నాడు. ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటలు దేనిని వినబడకుండా మాటలతో వారిని కొట్టుదము రండి. రాళ్లతో కాదంట, రాళ్లతో కాదు, మాటలతో వారిని కొట్టుదము రండి. ఏమంటున్నాడు? ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతము రండి. యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు. జ్ఞాని యోచన లేకుండా ఉండడు. ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటలలో దేనిని వినబడకుండా మాటలతో కొట్టుదము రండి అని వారు చెప్పుకొనిచున్నారు. దావీదునైతే వెంబడించిన 600 మంది ఏం తీసుకున్నారు? దావీదును రాళ్ళు రువి చంపుదము రండి అన్నారు. 1 సమూయేలు గ్రంథం 36లో చదవాల్సిన పని లేదులే. వాళ్ళైతే రాళ్ళు తీసుకున్నారు, ఇక్కడైతే మాటలతోనే వాని మాటలతో కొట్టుదము రండి. వాడు దేవుని వాక్యం చెప్పకుండా ఆపాలి.
చెప్తే కొందరు మేలు పొందుతారు, చెప్తే కొందరు ఆశీర్వదించబడతారు, చెప్తే కొందరు మారు మనసు పొందుతారు, చెప్తే కొందరు ఆత్మీయంగా బలపరచబడతారు. కానీ ఆ పని ఎలాగైనా చెడగొట్టాలి. ఇది సాతాను అనుచరుల పని. దేవుని వాక్యము వినిపించకుండా, దేవుని సేవ చేయకుండా, చూసారా, ఏదో ఒక సమస్య సృష్టించి దేవుని పని ఆపుదము రండి. 23వ వచనం, యెహోవా నాకు మరణము రావలనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకే తెలిసి ఉంది. 18:23 ఇర్మీయా గ్రంథం 18:23 ఏమంటున్నాడు? నాకు మరణము రావాలి, వాడు సావాలి, వాడు ఉండకూడదు. దావీదును గురించి సౌలు ఏమన్నాడు? యెషై కుమారుడు భూమి మీద నివసించుటకు వాడు అనర్హుడు, వాడు ఉన్నంత వరకు నీకు కానీ నీ రాజ్యము కానీ నీ క్షేమం కలగదు, వాడు మరణమునకు అర్హుడు అన్నాడు. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. వాడు మరణమునకు అర్హుడు. యెషై కుమారుడు భూమి మీద నివసించినంత కాలము. 20వ అధ్యాయము 31వ వచనం. యెషై కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలగదు. కాబట్టి వర్తమానం పంపి అతను నా యొద్దకు రప్పించుము. నిజముగా అతడు మరణమునకు అర్హుడు. ఇక్కడేమంటున్నారు? నాకు మరణము రావాలనని వారు చేసిన యోచన అంతా నీకు తెలుసయ్యా అంటున్నాడు. వారు నా మీద, అందుకే 23వ వచనములో చివరి భాగములో వారికి తగిన పని చేయుము అంటాడు. వారికి తగిన పని చేయుము. కనుక కుట్రవారి చేతిలో నుండి నన్ను తప్పించుము. 11వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 18వ వచనములో కూడా దాన్ని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని. ఆయన వారికి క్రియలను నాకు కనపరచెను. అయితే నేను వదకు తేబడుచుండు సాధువై గొర్రె పిల్ల వల్లే ఉంటిని. మనము చెట్టును దాని ఫలమును నశింపజేయును రండి. వాని పేరు ఇక జ్ఞాపకము చేయకపోవునట్లు బ్రతుకు వారిలో ఉండకుండా వానిని నిర్మూలము చేయదము రండని వారు నా మీద చేసిన దురాలోచన నేను ఎరగకుంటున్నయ్యా, నాకు తెలియదయ్యా ఇంత కుట్ర పండుతారని.
కానీ వారి కొరకే ప్రార్థన చేశాడు ఇర్మియా. వారి నిమిత్తమే కన్నీళ్లు గార్చాడు ఇర్మియా. నా జనులలో హతులైన వారిని గూర్చి దివారాత్రము నా తల జలమయముగాను నా కన్నులు కన్నీళ్ళ ఊటుగా ఉండును. వీరి కొరకేనయ్యా. కానీ వాళ్ళ ఆంతర్యంలో ఉండేది నాకు తెలియదయ్యా. వాళ్ళ ఆంతర్యంలో ఒకటి ఉంది, పైకి ఒకటి ఉంది. అయ్యా, కుట్ర వచ్చేయు వారి చేతిలో నుండి నన్ను దాచుము. దేవుడు తన ప్రజలను ఆయన దాయు దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 34వ వచనం. 26వ అధ్యాయము. యేసు అతనిని చూసి, ఈ రాత్రి కోడి కూయమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పేతురు ఆయనను చూచి, ఆ 54వ వచనం లేదా 55వ వచనం. ఆ గడియలోనే యేసు జన సమూహమును చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ విదయులతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా. ఆయనను వెంబడించారు, ఆయన ద్వారా స్వస్థత పొందారు, ఆయన ద్వారా మేలులు పొందారు. ఆయనను పట్టుకోవడానికే ఎలా వచ్చారంట? ఎట్లా వచ్చారంట? వాళ్ళు ఒక బందిపోటు దొంగను పట్టుకొని వచ్చినట్లుగా రావడానికి ఇష్టపడ్డారు. జాగ్రత్త, ఈ భయంకరమైన లోకములో ఎవరిని ఏ విధము చేతనైనను నమ్మలేని దినాలలో మనం ఉన్నాం. అందుకే భక్తుడు అడుగుతున్నాడు, నన్ను దాచు. 27వ కీర్తన 5వ వచనము. 27వ కీర్తన 5వ వచనం. ఆపత్కాలమున నన్ను దాచును, నన్ను దాచును. ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచు. విశ్వాసి జీవితములో ఈ లోకములో కనిపించి కనిపించని ప్రమాదాల నుండి తన ప్రజలను ఆయన కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు, భద్రపరిచే దేవుడు, భరోసా ఇచ్చే దేవుడు నీ దేవుడు. ఆపత్కాలమందు ఆయన తన పర్ణశాలలో నన్ను దాచు. 46 కీర్తన 1వ వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన విడిపించు దేవుడు. ఆపత్కాలములో శత్రువులు నీ మీదికి యుద్ధానికి వచ్చినను
నీ పైన వారు జయము పొందజాలరు, ఎందుకంటే నేను నీతో ఉన్నానంట. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు, నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై జయము పొందా. సరే, విజయమిచ్చే దేవుడు. అయితే విశ్వాసం ఉండాలి. నా దేవుడు నన్ను కాపాడే దేవుడు, నన్ను రక్షించు దేవుడు. చిన్నప్పుడు పొలాలలో మా అమ్మ ఒక్కతే ఉండేది. చిన్న మచ్చ వేసుకొని ఉండేది. నక్కలు వచ్చి ఆమెతో వచ్చి పండుకుండేటివి. వచ్చి ఆమెతో అనుకుంటే రాత్రంతా ఆమె దగ్గరే ఉండేటివి. నేను పొద్దున వేళకల్లా నక్కలు ఎదురవుతాయి. ఏయ్ నక్క బావా, వాడు నా కొడుకులే, నువ్వేమో నాకు అనేది. నేనేం భయపడేవాడిని. ఏదంటే అవి రాత్రి వచ్చి నా దగ్గర పండుకునేటివిరా. ఒకతే మళ్ళా దేవుడు ఉండారా. అట్లా అంటే భయపడితే మనం ఏం చేయలేమురా అని. సరే, ఆమె వ్యవసాయం చేసింది, పిల్లలను సంరక్షించింది, పిల్లల కొరకు రాత్రింబగళ్ళు కష్టపడింది. మొన్న మా శాంతమ్మ వదిన ఎదురయ్యి, ఏం సాకువారి శాంతమ్మ కొడక బాగున్నావా అంటుంది. మా అమ్మకు ఒక పేరు సాకువారి శాంతమ్మ అని. భర్త వదిలిపెట్టి వెళ్ళినను మమ్మల్ని తన రెక్కల కింద ఉంచుకొని తన స్థాయిని బట్టి ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేసి ఒంటరి పోరాటం. ఆమె ఒకటే మాటే, నా దేవుడు ఉన్నాడు. ఇర్మీయాతో వారు నీ పైన యుద్ధము చేయుటకు వచ్చారు కానీ వారు నీపై జయము పొందసారు. ఎందుకు? నేను నీతో ఉన్నా. నేను నీతో. ఆయన ఆశ్చర్యకరంగా తన ప్రజలను ఆయన కాపాడు దేవుడు. అందుకే ఇర్మీయా భక్తుడు అంటాడు 17వ అధ్యాయము 17వ వచనములో, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. దేవా, సమస్యలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో నాకు అధైర్యము పుట్టించు, నాకు ధైర్యము పుట్టించు. నీవు తప్ప నాకెవరు లేరు. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. నాకు అధైర్యము పుట్టించవద్దు. అందుకే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు బాబు? కేజీ బిర్యానీ తెచ్చుకున్నాడు కదా. ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? కనుక ప్రతి పరిస్థితులలో తులసి హేమావతి ఏం తెచ్చుకోవాలి? అమృతాంజన. అయ్యా దేవుడా తండ్రి, అమృతాంజన కాదమ్మా, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము. శ్వాస జీవితములో నా శత్రువా, నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను నేను తిరిగి ఇది విశ్వాసి ధైర్యము.
విశ్వాసీ ధైర్యము ప్రభును ఆనుకుంటే వస్తుంది. ఎవరిని ఆనుకుంటే? లోకాన్ని కాదు, లోకనాయకులను కాదు. చూసారా, లోకనాయకులు నమ్మేకే లేదు. శ్రీమతి ఇందిరాగాంధీ గారి కొరకై సెక్యూటరీ, ఆమెను కాపాడవలసిన వారు ఆమెనే ఏం చేశారు? కాల్చిపడేశారు. ఎవరిని నమ్మేకి లేదు. నమ్మదగిన వాడు యేసు ప్రభు. ఆయన నమ్మాలి. తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. లోకములో నమ్మదగని వారు ఎందరో ఉన్నారు, కానీ నమ్మదగిన దేవుడు ఒకడున్నాడు. ఆయన అన్నారు. ఆయనను బట్టి ఈ పని ప్రారంభిస్తా, ఆయనను బట్టి నేను కొనసాగుతా, ఆయనను బట్టి దేవుడు నాకు అద్భుతమైన విజయం ఇస్తాడు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఈకోనియలో జరిగినదేమనగా, యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనసుల్లో సహోదరుల మీద ఏం పుట్టించారంట? పొగ కాదమ్మా, గంధం, కృపా సుందరి, పగ. నువ్వు పొగ అంటున్నావు, పొగ కాదు. ఏం పుట్టించిరి? పగ పుట్టించిరి. సంఘ వృద్ధికి వచ్చినప్పుడు, సంఘము వృద్ధిలోకి వస్తూ ఉంటే, సంఘము దినదినం బలపడుతూ ఉంటే, సహోదరుల మధ్య అన్యజనుల మనస్సులను పురికొలిపి సహోదరుల మీద పగ పుట్టించిది. సువార్తకు వెళ్ళేటప్పుడు 2000 అప్పుడు ఎక్కడికి వెళ్ళినా మాకు మజ్జిగ ఇచ్చేవారు. మేము ఎక్కడైనా ఊరు బయట పట్టుకుంటే ఆ ఊర్లో సంఘ పెద్ద ఆ ఊరి యొక్క సర్పంచ్ వచ్చి, సార్ మీరు ఇక్కడ ఎందుకు పట్టుకుంటారు, మా దగ్గరికి రండి, ఈ రాత్రి మేము భోజనాలు చేస్తామనేవారు. చూసారా, ఇప్పుడు సమాజం చెడిపోయింది. కుళ్ళిపోయిన ఉల్లిగడ్డలు 100 రూపాయలకు 4 కేజీలే అంటే ఎవడన్నాడు? పాత సామాన్లు కొంటాం. స్వరూపక్క ఇంటి ముందర ఉంది, మీ ఇంటి ముందర ఉంది, మీ వీధిలోకే వచ్చింది. చూసారా, దానిలో ఏమన్నారు? రండే నీకు పర్మిషన్ ఉందా? అసలు అడగడానికి నీకు ఎవడిచ్చాడు పర్మిషన్? ఇలా అడగడానికి నీకు ఎవరిచ్చాడు? నువ్వు భారతీయునివే. నేను పిల్లప్పుడు, హై స్కూల్ అప్పుడు ప్రతిజ్ఞ, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ. అది 10th క్లాసు వరకే. కాలేజీలోకి ఎప్పుడైతే అడుగు పెడతావో, నీదే క్యాస్ట్, నీదే కులం, 10 వరకు లేదు. వాడు చౌదరి గారు కదా, వాడు రెడ్డిగా, లే ఇట్లాలే రెడ్డిగా గోపాల్గా అనేవాళ్ళం.
చూసారా? తిరిగి మళ్ళా పాత దినాలకు తీసుకుని పోతా ఉంది. కానీ ఇట్టి సమయంలో సహోదరులు ఏం చేశారు? వారు ప్రభును ఆనుకొని కాబట్టి బహుధైర్యముగా వాక్యము మాట్లాడుచు ఆ, అక్కడ బహుగా కాలం గడిపేది. వారు ప్రభును ఆనుకొని, ధైర్యంగా మాట్లాడుచు అది విశ్వాసి జీవితములో ప్రతి పరిస్థితులలో ఆపదలు వచ్చినప్పుడు కాదు ఆయన అనుకోవాల్సిందేది, ప్రమాదాలు వచ్చినప్పుడు కాదు ఆయనను తలంచుకోవాల్సిందేది, ప్రతి దినము ఆయనను ఆనుకొనే జీవించాలి. యెషయా గ్రంథం 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడు. ఆయనను ఆనుకొని జీవించాలి. అనగా యవన పిల్లలు లెగుస్తానే మోకరించి ప్రార్థించుట అలవరుచుకోవాలి. లెగుస్తానే దైవ గ్రంథం చదవాలి. చూసారా? యవనములో నీ మోకాలు వంగకపోతే వృద్ధాప్యములో నీ మోకాలు ఎందుకు వంగుతాయి? ఇది ఆశ్చర్యమైన గ్రంథం. ఈ గ్రంథాన్ని నువ్వు పఠించు, ధ్యానించు, పరిశీలించు. ఇందులోని వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకుంటే నువ్వు చేసే ప్రతిదీ సఫలమవుతుంది. సరే, మొబైల్కి ఫోన్కి ఇచ్చినంత అవకాశము బైబిల్కి ఇవ్వడం లేదుగా. పైగా సోమరిపోతులు ఏమంటారంటే బైబిల్ మోసంత చేతులు రావు, అందుకని అన్ని మొబైల్ ఫోన్లోనే ఉన్నాయి. అబ్బా ఏంది బెదనాయన ఇంతలా ఉంది నీ బైబిల్, నాకు చెయ్యి నొప్పి పెడుతుంది బెదనాయన. సరే, ఎందుకంటే దాదాపు 2 కేజీలు ఉంటుంది. ఎందుకంటే దీంట్లో అనేకమైన ప్రసంగాలు ఉంటాయి కనుక. సరే, ఒక భక్తుడు అన్నాడు, బైబిల్ నూమై అది నిన్ను మోస్తుంది. చక్కగా బైబిల్ తీసి చదువు. నైస్ బైబిల్ కావాలంట, తేలిక బైబిల్ కావాలంట. ఏం బైబిల్? కళ్ళు పోతాయమ్మా అన్నాడు మన పాస్టర్ గారి పెళ్ళిలో. చూసారా? నైస్ బైబిల్ అంట. ఆ కంటి చూపు తగ్గక మునిపే, జ్ఞాపక శక్తి తగ్గక మునిపే దేవుని వాక్యాన్ని నువ్వు హృదయంలో భద్రం చేసుకుంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు విజయవంతురాలుగా, విజయవంతునిగా సాగిపోతావు. నీ హృదయంలో ఉండాలి బైబిల్. ఎక్కడుండాలి? చెప్పురా మదన్, ఎక్కడుండాలి? నీ హృదయంలో ఉండాలి. యవనస్తులు ఏమన్నారు బైబిల్? యవనస్తులు నీ ఎదుట పాపము చేయకుండునట్లు. ఎక్కడ? గోడల పైన గట్టిగా చెప్పు శ్వేత, సాగిబండ శ్వేత. హృదయములో ఉంచుకొని ఉన్నాను. యవ్వనులు దేని చేత తమ నడతను నీవిచ్చిన వాక్యమును బట్టి, నీ ఆధ్యాత్మిక జీవితములో, నీ కుటుంబ జీవితములో ఎన్ని పరిస్థితులు నిన్ను ఆందోళనకి నడిపించడానికి ప్రయత్నం చేసినా
దేవుని వాక్యం చదివే వారికి ఎంతో నెమ్మదండి. 119వ కీర్తన 165వ వచనం, నీ ధర్మశాస్త్రమును నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. చూసారా, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి వాక్యము గైకొన్న వారికి గొప్ప లాభమంట. మూడు నెలలకు ఇక్కడున్న రొట్టె విరిసే యవనస్తులు యవనరాములు చేతులు ఎత్తండి. రొట్టె విరిసే వాళ్ళు యవనస్తులు చేతులు ఎత్తండి. అన్నా నువ్వు యవనస్తునివన్నా రాజన్న, కోడలు రాబోతుంది నీకు. ఏంది నా నువ్వు ఎక్కడున్నావునా? మీరంతా 3 నెలల కల్లా 119 కీర్తన నేర్చుకోవాలి. ఎన్ని నెలలు? 3 నెలలు. ఎన్ని వచనాలు ఉన్నాయి? 170 కదా. రోజుకి 5 వచనాలు నేర్చుకున్నా 3 నెలలకు నేర్చుకుంటారా? నేర్చుకోలేరు. ఈస్టర్ కల్లా నేర్చుకోలే. చూడప్ప రామాజీ సాకు, నేను ప్లగ్ వేసి పోయినా, నేను ఫీజుకు పోయినా అంటే బాగుండదు. చూడు, నేర్చుకుంటారు కదా. నేర్చుకోండి. ఈస్టర్కు గొప్ప బహుమతి ఇస్తాంపా. గొప్ప బహుమతి అంటే ఏంది? బైబిలే ఇచ్చాం ఏదో ఒకటి. నువ్వు మళ్ళీ గొప్ప బహుమతి అంటే అనిల్ అంబానీ దగ్గరికి పోయావు. నేర్చుకుంటారా? నేర్చుకోలేము. బేబీ నేను నేర్చుకుంటా మామ, నన్ను అడుగు అంటుంది వెనకాల ఉండి. రేపో మాపో 2 కోడళ్ళు ఒకే రోజు వచ్చేది అట్లుండాలి. దేవుని వాక్యం పిల్లప్పుడు మా తల్లులు, మా అమ్మ నన్ను కలుపు తీసుకొని పోయేది. అది కొడాలతో పీకినా రాదు, చేతితో పీకినా రాదు. మా అత్తగారులేమో నన్ను ఎగతాళి చేసేటోళ్ళు. ఏమే శాంతి, నీ కొడుకు వెనకబడినాడే, ఏందే పీకలేడంటే మా అమ్మ అనేది, ఒరే చేత్తో అయినా పీకు, రాకపోతే పండ్లతో అయినా పీకి బయటికి రావాలరా అనేది. నీ కొడుకు పండ్లతో ఆడే పీకుతాడే అనేవాళ్ళు. అంటే రోషం పుట్టడానికి. అతళ్ళ దగ్గర మన పరువు పోతుంది బిడ్డా. అది గరిక ఉంటుంది, అది ఎంత పీకినా కూడా రాదు. నీ పరువు పోతుంది రా, పండ్లతో అయినా పీకి బయటికి రావాలరా అని. కనుక ఈస్టర్ కల్లా గంధం కృపా సుందరితో సహా 119 కీర్తన నేర్చుకోవాలి. అర్థమైందా? చార్టర్ అకౌంటెంట్ పాల్ ప్లస్ ఆయన కూడా నేర్చుకోవాలి. కనుక దేవుని వాక్యము మీ హృదయములో ఉంటే ఒక ధైర్యము, ఒక ఆరోగ్యము. లోకము చెడు పనులు చేయడానికి నువ్వు వెళ్ళలేవు. దేవుని వాక్యం నిన్ను ఆపుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనము. అయితే దావీదు అరణ్యంలోని కొండల స్థలమునందును జీపు అరణ్యమున ఒక పర్వతమునందు నివాసం చేయుచుండెను. సౌలు దావీదును అనుదినము వెదకినను. దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. ఎంత గొప్ప భద్రత అండి! సౌలు అనుదినము వెదకినను. దావీదును దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు. గొప్ప భద్రత. ఆయన కాపాడే దేవుడు.
విషపు చూపు నిలిపాడు. వెదకని స్థలం అంటూ లేదు, వెదకని ప్రదేశం అంటూ లేదు. కానీ కాసు తిరకాసు అయిపోయింది. శత్రువునే దేవుడు దావీదునకు అప్పగించాడండి. 24వ అధ్యాయము 10వ వచనం. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గృహలో నా చేతికి అప్పగించెనో అది నీ కళ్ళారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినారు. నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కనుక నా ఏలిన వారిని చంపనని నేను చెప్పింది. దేవుడే శత్రువును దావీదు చేతికి అప్పగించాడు. అప్పగిస్తే ఏం చేయాల? రాజుల చట్ట ప్రకారము చంపేయాలి. కానీ దావీదు దేవుని భయము కలిగినవాడు, అతడు అభిషేకము నొందినవాడు. నేను అతని ముట్టను. దేవుడికి అప్పచెప్పాడు. దేవుడు ఏం చేసే సౌలునకు ఏం విధించాడు? సౌలునకు దేవుడు ఏమి విధించాడు? మరణశిక్ష విధించాడు. ఎందుకు విధించాడు? అతడు సమస్యలు ఉన్నప్పుడు దేవుని యొద్ద విచారణ చేయక కర్ణ పిచాచము గల స్త్రీ యొద్ద విచారణ చేసినందుకు దేవుడు అతనికి మరణశిక్ష విధించాడు. సౌలును ఎవరూ చంపలేదు. సౌలు తన కత్తి మీద తానే పడి ఆత్మహత్య చేశాడు. హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధములో యూదులను లక్షలాది మంది గుహల్లో పెట్టి చంపిన నాజీ నియంత ప్రపంచాన్ని గడగడలాడించిన వాడు తన పిస్టలుతో తానే కాల్చుకొని చచ్చాడు. అందుకే దేవుడు అన్నాడు, పగ తీర్చుట దావీదు అప్పగించాడు. అది దేవుడే చూసుకుంటాడు. అందుకని దేవుడు దావీదుకు గొప్ప కాపుడు. దావీదును సౌలు చేతికి అప్పగించాడు. సౌలునే దావీదు చేతికి దేవుడు అప్పగించాడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన కాపాడే దేవుడు, ఆయన సంరక్షించే దేవుడు, ప్రతి పరిస్థితి నుండి ఆయన కాపాడే దేవుడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. నీ దేవుడైన యెహోవా జీవము తోడు నిన్ను చిక్కించుకొనవలనని అతడిక్కడ లేడనియు అతన్ని చూడలేదనియు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించాడు. ఆహాబు ఏలియాను ఎలాగైనా చంపించాలని వెదకని దేశము వెదకని రాజ్యము అంటూ లేదు.
ఎక్కడ చూసినా ఎంక్వైరీ అడుగుతున్నారు. ఏలియా ఎలా ఉంటాడు, ఎర్రగుంటాడా, తెల్లగుంటాడా, ఎలా ఉంటాడు? అయ్యే ఏలియాను దేవుడు ఆశ్చర్యకరంగా దాచిపెట్టాడు. ఆయన తన ప్రజలను ఆశ్చర్యకరంగా కాపాడే దేవుడు. ఎలీషా జీవితంలో కూడా ఎలాగైనా దేశాన్ని స్వాధీనపరుచుకోవాలని శత్రువు ఇశ్రాయేలు దేశాన్ని జయించడానికి అనేకమైన ప్రయత్నాలు చేశాడు. కానీ ఏలియా వాటినన్నిటినీ నిర్వీర్యం చేసేవాడు. అప్పుడు రాజుగారి చికాకు వచ్చింది. ఎవడో మనలో ఒకడు ఉన్నాడు, వాడు ఇవన్నీ చెప్తున్నాడంటే, అయ్యా మనలో ఎవ్వడు లేడయ్యా. ఆ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఎలీషా. అతన్ని బంధిస్తే ఇశ్రాయేల్ దేశాన్ని స్వాధీనపరుచుకోవచ్చు. ఏం చేస్తాడు ఆయన? ఆయన రాత్రిపూట గ్రామాలు సువార్త పోతాడండి. ఒక గ్రామాన్ని వేలకలే గ్రామం చుట్టూ సైన్యం అంతా మోహరించి ఉన్నారు. గురువు కంటే ముందు ఎవరు లేగాలిరా? గురువు కంటే ముందు ఎవరు లేగాలి? వాడు నేను కాదు పెదనైనా అంటున్నాడు. ఎవరు లేగాలి? తప్పట్లు కొట్టండి, మీరు తప్పట్లు కొట్టండి, వాళ్ళకు కొట్టండి. పాపం గేహాజీ దేశానికి దివిటీలతో ఉన్నారు. వారు నాయన ఈరోజు ఒక్కరోజు సువార్త పట్టుకొని వచ్చినాడు. ఈ దానమన్నా ఊపిరింటే ఉల్లిపాయలను అమ్ముకొని బతకచ్చు. ఊపిరింటే ఇప్పుడు చిక్కుల్లో పడినాం కదయ్యా అంటే ఎలీషా ఏమంటాడంటే, వారికి భయపడవద్దు, వారికంటే మన పక్షమున ఉన్నవారు అధికులై ఉన్నారు. దేవా వీడు చూచున్నట్లు వీని నేత్రములను వెలిగించు. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. భయపడవద్దు, మన్నవారు వారికంటే అధికులై ఉన్నారని యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరువజేసెను. ఎంత గొప్ప కాపుదలండి! వారికంటే మన పక్షమున ఉన్నవారు అధికులై. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. వారు నీకు రాయి తగలకుండా తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. 91 కీర్తనాలు ఉన్నాయి దేవుని పిల్లలకు. ఆయన కాపాడే దేవుడు కనుక ఇదిగో ప్రభువా నన్ను దాచు. పౌలు జీవితములో దేవుని పని కొరకు ఎన్నో అవంతరాలు, నష్టాలు, మోసాలు అనుభవించాడండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం
32, 33 వచనాలు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. దమస్కులో దమస్కులో ఆరేత అను రాజు కింద అధిపతిని ఆ, నన్ను పట్టుకొని కావలించి ఆ, దమస్కీయుల పట్టణమును భద్రం చేశాను. భద్రం చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా ఆ, గోడ మీద నుండి గంపలో తిప్పబడి ఉమ్, అతని చేతిలో నుండి తప్పించుకొని పోతుంది. అతని చేతిలో నుండి తప్పించుకొని పోయాడు. ఎలాగైనా నేను ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నా, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా, దేవుని పని కొరకు ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకున్నాను. కానీ వాటన్నిటిలో దేవుడే నన్ను కాపాడాడు, దేవుడే నన్ను సంరక్షించాడు, దేవుడే ప్రతి విషయములో నాకు తోడుగా ఉండి నన్ను ఆదుకున్నాడు. అనేకమైన బాధలు, అనేకమైన హింసలు నేను పొందాను. 2వ తిమోతి పత్రిక 4:14 నా ద్వారా ప్రతి స్థలమందు సువార్త ప్రకటింపబడు నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. నేను సింహపు నోట నుండి తప్పించబడి తిని. 4:17 కనుక భక్తుడు కోరుకుంటున్నాడు, ఆపత్కాలమందు నీవు నన్ను దాచుము. ప్రార్థన చేసుకో. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. నైనా ప్రతి కుటుంబములో ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు రాత్రి పగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. వారి డ్యూటీలలో, పనులలో, ప్రయత్నములలో, కార్యములలో మీ కృపాక్షేమాలుంచి మీరు కాపాడమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, ఈ సంవత్సరములో 1 నెలంతా మీరు కాపాడి 2వ నెల బహుమానంగా ఇచ్చి ఈ మొదటి దినమున, మొదటి ప్రభుదినమందు స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. మోసపూరితమైన ఈ దుష్ట లోకములో దేవా, మమ్మలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతాం. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. పాల్ ప్రయాణాన్ని దీవించారు, క్షేమంగా నడిపించారు, మీకు స్తోత్రములు. CA పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు కృపను దయచేయండి. మీ చిత్తానుసారంగా ఈ నెల 14వ తేదీ సాగిబండ బిషప్ రమణకుమారి వారి కుటుంబ సభ్యులను బట్టి మీకు స్తోత్రము. జీవితంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. ఇదిగో ఇల్లు కట్టుకున్నారు. నిశ్చితమైతే ఈ నెల 14వ తేదీ ప్రారంభోత్సవం జరుగుటకు సహాయమును పెడతాయి. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పెసరవాయిలో పుల్లయ్య గారి కుమార్తె వివాహము 4/5 ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరుగుతూ ఉండగా ఆశ్చర్యకరంగా జరుగుతుంది.
జెస్సీ రాజులను దీవించండి. యవన దంపతులను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతారు. సండే స్కూల్ బృందాన్ని దీవించండి. ఇదిగో యవన పిల్లలకు నైనా 119వ కీర్తన ఈస్టర్ కల్లా నేర్చుకున్నటకు వారికి బుద్ధి పుట్టించండి, రోసము పుట్టించండి, నేర్చుకున్నటకు సహాయమును పెడతాయి. సంఘములో యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, మరి వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నైనా వారి హృదయ కోరికలు నెరవేర్చు. నైనా కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దయచేయి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయి. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ ఎదురుగా ఉన్న స్థల విషయంలోనూ అద్భుతమైన సహాయం దయచేయి. పైన రేకుల షెడ్డు నిర్మాణం జరిగింది, కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఏ రుణములు వారు తీర్చుటకు కూడా మీకు పునఃదయచేయి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తాం. సంఘములో యవన పిల్లలు, రక్షించబడిన పిల్లలను, ప్రార్థించే పిల్లలను, పాటలు పాడే పిల్లలను, దేవుని వాక్యం ప్రకటించే పిల్లలను మీరు లేవనెత్తండి. ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించుటకు మీ కృపను దయచేయండి. అయినా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. మాకు సమీపములో దేవుని మందిరం ఉందని వచ్చుటకు మీరు కార్యం జరిగించండి. మా యాడికి మండలం, మా తాడపత్రి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. పాలన చేయు అధికారులు, అనధికారులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా మా యాడికి మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. తులసి జగదీసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతాను. నేను ఆయన జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చు. వారంలో జరగబోయే కూడికలను మీరు ఆశీర్వదించండి. ప్రతి కూడికలో మీరు మహిమ పొందండి. చాలామంది రాత్రుల పూట రాలేకపోతున్నారు, మీరు కదిలించమని అడుగుతున్నారు. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. ఈటే తాతయ్య కాలి నొప్పితో కొంత మందులు తీసుకుంటున్నాడు. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. దేవదాస్ తల్లిని, రాజయ్య పెద్దమ్మను, ఇన్నయ్య తల్లిని, వృద్ధాప్యములో ఉన్నవారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ప్రభువా మీకు స్తోత్రములు. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని, సమయ అసమయాలలో సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ పరిసరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాం. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నాం. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, వాల్ గారు అయిన భార్య పిల్లలు, భార్య కాన్పు విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. మీకు స్తోత్రములు. శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారుని దీవించండి. ఎం జనార్దన్ రావు గారిని దీవించండి. పెనుమాక డేవిడ్ గారిని దీవించండి. సుభాష్, ఎన్ఎం జోసెఫ్, సుదర్శన భార్యను దీవించండి. మరనైనా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో ఉన్న సంఘాలను బలపరచండి.
ఇలాగ అన్ని విషయాలలో మీరు మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరు కూర్చోండి.